ఫ్రెండ్స్ ఒరిజిన్ OS 6 చాలా మంది ఈ OS గురించి అడుగుతూ ఉన్నారు. ఫైనల్గా వివో కానీ ఐక్యూ ఫోన్స్లో ఇప్పుడు ఫన్ టచ్ OS తీసేసి ఒరిజిన్ OS 6 అయితే తీసుకొని వచ్చారు. ఇది చైనాలో ఉండేది, ఇప్పుడు ఇండియాకి కూడా తీసుకొని వస్తున్నారు. కొత్తగా వచ్చే ఫోన్స్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఒరిజిన్ OS 6 అయితే వస్తున్నాయి. ప్రజెంట్ నా దగ్గర ఐక్యూ 15 ఉంది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఒరిజిన్ OS 6 తో వస్తుంది. దీని లాంచ్ డేట్ వచ్చేసరికి నవంబర్ 26వ తారీఖు ఇండియాలో లాంచ్ అవుతుంది. వీడియోలో మనం ఒరిజిన్ OS 6 గురించి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం. ఏమేమి చేంజెస్ చేశారు ఫన్ టచ్ OS తో కంపేర్ చేస్తే ఒరిజిన్ OS 6 ఎలా ఉంది అన్ని డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ చాలా మంది నా ఫోన్ కి ఎప్పుడు వస్తుంది, నా ఫోన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్ మళ్ళీ అడుగుతారు. అండ్ ఏ ఫోన్స్ కి ఎప్పుడెప్పుడు ఈ అప్డేట్ వస్తుందో స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్టేబుల్ వర్షన్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీ ఫోన్ ఎక్కడ ఉందో చూసుకోండి, ఆ టైం కి మీకు ఒరిజిన్ OS 6 అయితే మీ ఫోన్ కి అయితే వస్తుంది. ఇంక మనం ఫీచర్స్ చూసేద్దాం. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, నేను ఇక్కడ ఫన్ టచ్ OS కూడా యూజ్ చేస్తున్నాను, చాలా కాలం నుంచి యూజ్ చేస్తున్నాను. దీన్ని యూజ్ చేసే వాళ్ళు దీనికి వచ్చారనుకోండి, కొంచెం మీకు స్మూత్నెస్ అనిపిస్తుంది. మీరు యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు, క్లోజ్ చేస్తున్నప్పుడు, ఇవే మీరు యూజ్ చేస్తున్నప్పుడు సో మీకు చాలా స్మూత్గా అయితే అనిపిస్తుంది. సో ఇదొకటి నేను నోటీస్ చేశాను. అండ్ ఇంకొకటి, డిజైన్ మొత్తం చేంజ్ అయిపోయింది. గ్లాస్ థీమ్ చాలా చోట్ల మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మనం కంట్రోల్ సెంటర్కి వెళ్ళినా కానీ మొత్తం మీకు ఆ గ్లాస్ థీమ్ కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ లాక్ స్క్రీన్లో మీరు పాస్వర్డ్ కూడా అక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా మీకు ఈ మొత్తం గ్లాస్ థీమ్. అండ్ ఈవెన్ ఇక్కడ కూడా మీరు తీసుకురావచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ డాక్ అని ఉంది కదా, సో దీన్ని ఎనబుల్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా మీకు ఎఫెక్ట్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా చూడొచ్చు, ఫోల్డర్ చుట్టూ కూడా మీకు ఆ గ్లాస్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇదొకటి, ఇవి మొత్తం మీకు కనిపిస్తుంది. ఈవెన్ నోటిఫికేషన్స్ అంటే కూడా సెపరేట్ చేస్తారు. ఇంతకుముందు మనకి ఇది మర్జ్ ఉండేది, ఇట్లా ఉంది కదా, ఇంతకుముందు మొత్తం ఇది చూడ ఎలా ఉందో, చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మనకి బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ ఇక్కడ కనిపించాయి, డైరెక్ట్ మొత్తం రెండు కలిపి ఉండేవి అనమాట. ఇప్పుడు అట్లా కాదు. ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళామనుకోండి, కంట్రోల్ సెంటర్ సెట్టింగ్స్లోకి, సో ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, సపరేట్, మర్జ్ అని చెప్పేసి. సో మర్జ్ అని కొడితే ఇంతకుముందు ఏదైతే థీమ్ ఉందో అలానే ఉండేది. సపరేట్ అని కొడితే ఏమైందంటే నోటిఫికేషన్ మీకు సపరేట్ వస్తాయి. మీరు లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి, రైట్ సైడ్ నుంచి ఇట్లా స్వైప్ చేస్తే కంట్రోల్ సెంటర్ కనిపిస్తుంటుంది. అంతేకాదు నోటిఫికేషన్ మనకి ఇప్పుడు స్టాక్ ఆప్షన్ కూడా వచ్చింది. మీకు ఎక్కువ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొత్తం స్టాక్ అయి కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు. అంతేకాదు మీరు స్విచ్ ఆఫ్ చేయాలనుకోండి ఫోన్ని, మొత్తం యానిమేషన్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం స్లైడ్ వచ్చేసింది. ఇంతకుముందు మనకు స్లైడ్ ఉండేది కాదు, స్విచ్ ఆఫ్ చేయాలంటే ఇక్కడ చూడొచ్చు ఇట్లా వచ్చేది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఇది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు స్లైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదైనా హోమ్ స్క్రీన్ మీరు ఫోల్డర్ క్రియేట్ చేస్తారు అనుకోండి, దాన్ని రీసైజ్ చేయొచ్చు. లాంగ్ ప్రెషర్స్ పట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ రీసైజ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీకు నచ్చినట్లు మీరు దీన్ని ఫోల్డర్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఫన్ టచ్ OS లో ఎలా ఉండేదంటే ఫోల్డర్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెషర్స్ పట్టుకుంటే ఎన్లార్జ్ చేయొచ్చు, లేకపోతే ష్రింక్, అంతే రెండే ఆప్షన్స్ ఉంటాయి. దీన్ని పట్టుకొని లాగడం ఇట్లాంటివి అయితే ఉండేవి కావు. ఇప్పుడు ఆప్షన్ అయితే ఉంది. నెక్స్ట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఫుల్ స్క్రీన్ తీసుకొని వచ్చారు. సెట్టింగ్స్లోకి వెళ్ళామనుకోండి, హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ ఉంది కదా, దీనిలోకి వెళ్తే ఇక్కడ మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది కదా, ఇప్పుడు మనకి ఫుల్ స్క్రీన్ తీసుకొని వచ్చారు. సో ఫుల్ స్క్రీన్లో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది కూడా బాగుంటుంది చూడడానికి. ఇక్కడ చూడొచ్చు, ఇంతకుముందు మనకు ఫుల్ స్క్రీన్ ఉండేది కదా, ఇట్లా ఉండేది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఇప్పుడు ఫుల్ స్క్రీన్ వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ వచ్చేసాం అనుకోండి, ఇక్కడ వాల్ పేపర్స్లోకి వెళ్దాం. ఫస్ట్ హోమ్ స్క్రీన్లో మనకి ఇక్కడ థీమ్స్ ఉన్నాయి కదా, థీమ్స్లో చాలా యాడ్ చేస్తారు. ఫస్ట్ ఫ్లిప్కార్ట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ ఫ్లిప్కార్ట్స్ ఉన్నాయి కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీ ఫొటోస్ ఒక 4 యాడ్ చేయాల్సి ఉంటుంది. గ్యాలరీలో నుంచి ఇక్కడ రీప్లేస్ చేద్దాం మొత్తం. ఇక్కడ నా ఫొటోస్ ఒక 4 సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఫొటోస్ సెలెక్ట్ చేశాను. అండ్ ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఉంది కదా, మధ్యలో ఫొటోస్ మధ్య చేంజ్ అవుతున్నప్పుడు ఎఫెక్ట్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఈ విండో టైప్లో పెడుతున్నా, ఇది ఒకటి పెట్టాం, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ టైం అడ్డొస్తుంది, బ్యాక్కి వెళ్ళట్లేదు ఇక్కడ. సో దీన్ని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చేంజ్ చేస్తే బెటర్, వీళ్ళు టైం బ్యాక్ సైడ్కి వెళ్ళేటట్లు పెడితే బాగుంటుంది. సో దీన్ని మనం చేంజ్ చేద్దాం, క్లాసిక్కి వెళ్దాం. కస్టమైజేషన్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ఇప్పుడు చూడొచ్చు మీకు హోమ్ స్క్రీన్లో ఎలా ఉంటుంది వాల్ పేపర్. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు వాల్ పేపర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ట్విల్ చేశాను అనుకోండి, మారిపోతూ ఉంటాయి. 4 సెలెక్ట్ చేశాను కదా నేను. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఆ మధ్యలో ఎఫెక్ట్ కనిపిస్తుంది, ఇందాక మనం సెలెక్ట్ చేస్తాం కదా, విండో టైప్ ఎఫెక్ట్, అదైతే వస్తుంది చూడొచ్చు, చేంజ్ అయ్యేటప్పుడు ట్రాన్సిషన్ ఎఫెక్ట్. సో ఇది చాలా బాగుంది. ఇది కూడా చాలా మంది ఇష్టపడతారు న్యూ ఒరిజిన్ OS 6లో. ఇక థీమ్స్ మీకు చాలా యాడ్ చేశారు, కలర్ఫుల్ ఫొటోస్ అని చెప్పేసి, ఫ్లవర్స్ అని చెప్పి చాలా థీమ్స్, డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. మీకు నచ్చింది అయితే మీరు పెట్టుకోవచ్చు. అండ్ కస్టమైజేషన్లో కూడా, ఇక్కడ మీరు కస్టమైజేషన్లోకి వెళ్తే ఇక్కడ ఒక గ్లాస్ ఎఫెక్ట్ యాడ్ చేశారు. కలర్స్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడొచ్చు, ఈ క్లాక్ కూడా మీకు గ్లాస్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ సెట్టింగ్స్లోనే ఇక్కడ మీకు డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఫాంట్ అని ఉంది కదా, ఫాంట్ స్టైల్ చూడొచ్చు, ఐక్యూ సాన్స్ అని ఉంది. వివోకి వచ్చేసరికి వివో సాన్స్ అని ఉంటుంది, ఐక్యూ వచ్చేసరికి ఐక్యూ సాన్స్ అని ఉంటుంది. లేదు మీ ఫాంట్ స్టైల్ మీరు మోర్ కావాలనుకుంటే మోర్లోకి వెళ్ళి మీకు నచ్చిన థర్డ్ పార్టీ కూడా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ విడ్జెట్స్ ఉన్నాయి కదా, విడ్జెట్స్లో కూడా 2 కొత్తవి యాడ్ చేస్తారు. ఇక్కడ హెల్త్ విడ్జెట్ ఉంది, డివైస్ మేనేజ్మెంట్. సో ఇవి మీరు యాడ్ చేసుకోవచ్చు. డివైస్ మేనేజ్మెంట్ ఏంటంటే మీరు ఏదైతే డివైస్ కనెక్ట్ చేస్తారో వాటి బ్యాటరీ అంతా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది, స్టెప్స్ ఎన్ని స్టెప్స్ చేస్తారో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ 2 కొత్తగా అయితే విడ్జెట్స్లో యాడ్ చేశారు. నెక్స్ట్ వాల్యూమ్ కంట్రోల్ కూడా చూడొచ్చు, మొత్తం చేంజ్ అయిపోయింది ఇది.
ఇంతకుముందు మనకు వాల్యూమ్ ఇంకా చూడొచ్చు ఎలా ఉండేదో, డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు మొత్తం కొత్తగా అయిపోయింది, ఇదంతా బాగుంది చూడడానికి. అంతేకాదు ఈవెన్ ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఫింగర్ ప్రింట్ యానిమేషన్ కానివ్వండి, మొత్తం వాటర్ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ ఛార్జింగ్ యానిమేషన్ కూడా చేంజ్ అయిపోయింది. పాత ఛార్జింగ్ యానిమేషన్ ఎలా ఉంటుంది కదా, ఇప్పుడు కొత్త ఛార్జింగ్ యానిమేషన్ చూడొచ్చు మీకు. అది కూడా వాటర్ ఎఫెక్ట్ టైప్లో వస్తుంది. అండ్ మీరు హై స్పీడ్, నార్మల్ స్పీడ్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కూడా మీరు స్పీడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హై స్పీడ్ సెలెక్ట్ చేస్తే హెచ్ అండ్ సింబల్ అక్కడ మీకు కనిపిస్తుంది. మొత్తం ఛార్జింగ్ యానిమేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది కొత్త Origin OS 6లో. నెక్స్ట్ Origin Island కూడా యాడ్ చేస్తారు. సెట్టింగ్స్లో నోటిఫికేషన్ అండ్ స్టేటస్ బార్ ఉంది కదా, దీనిలోకి వెళ్తే మీకు Origin Island అని చెప్పి కనిపిస్తుంది. దీనిలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడొచ్చు మీకు టాప్లో ఐలాండ్ టైప్లో అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ డ్రాగ్ అండ్ గో అని ఉంది కదా, ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు గ్యాలరీ అనేది ఫోటో చూస్తున్నాను. ఫొటోస్ ఇది కానీ సెలెక్ట్ చేశాను, 2 సెలెక్ట్ చేశాను. ఇది ఎవరికైనా వాట్సాప్లో పంపించాలనుకోండి, డైరెక్ట్ క్విక్గా ఇట్లా చూడొచ్చు. Origin Island అయితే హైలైట్ అవుతుంది ఇట్లా పైకి తీసుకెళ్ళగానే. ఇక్కడ అన్ని యాప్స్ కనిపిస్తుంది. ఇప్పుడు వాట్సాప్లో వేస్తున్నాను నేను. ఇప్పుడు వాట్సాప్లో ఏదైనా కాంటాక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, పంపించేయచ్చు. సింపుల్గా చేసేయచ్చు. ఇది కూడా బాగా అనిపించింది నాకు. అంతేగా టెక్స్ట్ మీరు ఏదైనా చదువుతున్నారు, టెక్స్ట్ కూడా మీరు కాపీ చేసి మీరు Origin Island తీసుకెళ్లారనుకోండి, సో అక్కడ మీకు నోట్స్ యాప్ హైలైట్ అయితే నోట్స్లో మీరు కాపీ చేసుకోవాలని చేసుకోవచ్చు. లేకపోతే ఆ టెక్స్ట్ ఎవరికైనా పంపించాలన్నా కానీ వాట్సాప్లో అట్లా మీరు పంపించుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్గా అయితే అనిపించింది. జస్ట్ అదేదో మీకు సాంగ్స్ పెట్టినప్పుడు పైన కనిపించడం, టైమర్ పెట్టినప్పుడు, మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు కనిపించడం, ఇట్లా కాకుండా కొద్దిగా యూస్ఫుల్ అనిపించింది నాకు డ్రాగ్ అండ్ గో ఫీచర్. నెక్స్ట్ ఆఫీస్ కిట్ అని యాడ్ చేస్తారు. ఆఫీస్ కిట్ ఏంటంటే ఒక యాప్, మీరు విండోస్లో కానీ లేకపోతే మ్యాక్లో కానీ వివో ఆఫీస్ కిట్ అని ఉంటుంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి మీ పీసీలో. నెక్స్ట్ ఆ యాప్తో మీరు ఫోన్ని కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ అవన్నీ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు సిస్టంలో కాపీ చేసుకోవచ్చు. లేకపోతే మీ సిస్టంలో ఉన్న ఫొటోస్ ఉన్నాయి, వాటిని ఫోన్లో కాపీ చేయాలన్నా చేయొచ్చు. మిర్రర్ కూడా చేయొచ్చు. మిర్రర్ ఆప్షన్ కూడా ఉంది. ఒకసారి పని చేస్తుంది, ఒకసారి పని చేయట్లేదు. మిర్రర్ ఆప్షన్ కూడా ఉంది. ఇట్లా మీరు ఫోన్ని పీసీ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు యాప్ ద్వారా. నెక్స్ట్ కొన్ని AI ఫీచర్స్ చూద్దాం Origin OS 6లో. మీరు ఏదైనా వేరే భాషలో వీడియో చూస్తున్నారు, దానికి క్యాప్షన్స్ కావాలంటే తీయొచ్చు అనమాట. ప్రజెంట్ హిందీ మనకు తెలిసి హిందీ, ఇంగ్లీష్ ఉన్నాయి, స్పానిష్ అని ఏవో ఉన్నాయి. ఇప్పుడు నేను స్పానిష్ ఒక వీడియో ఉంది, ఇది చూస్తున్నాను. లెఫ్ట్కి ఇలా స్వైప్ చేస్తాం అనుకోండి, క్యాప్షన్స్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే ఇప్పుడు చూడొచ్చు, ఇది రికగ్నైజ్ చేసేసి ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది ఆ వీడియోని స్పానిష్ నుంచి ఇంగ్లీష్కి మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా మీరు చదువుతున్నారు, టెక్స్ట్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకోండి, జస్ట్ లెఫ్ట్కి ఇలా స్వైప్ చేసేసి ఆప్షన్స్ ఉంది ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ అని చెప్పేసి, దీని మీద క్లిక్ చేశారనుకోండి, టెక్స్ట్ మొత్తం ఐడెంటిఫై చేసిద్ది. అది ఐడెంటిఫై చేసేసి ఇక్కడ నుంచి టెక్స్ట్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, కాపీ చేసుకోవచ్చు, ఎక్కడైనా పేస్ట్ చేసుకోవాలనుకుంటే పేస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది ఫంటా చాయిస్ లేదు, Origin OS 6లో అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ నోట్స్ మీరు రాస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు మనకి నోట్స్ యాప్లో ఇన్ని ఫీచర్స్ అయితే లేవు. ఏఐలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీకు చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఇంతకుముందు మీకు ఇన్ని ఫీచర్స్ అయితే లేవు. ఇక్కడ మీకు చాలా యూజ్ అవుతాయి ఇవి. ఇప్పుడు ఏదన్నా ఒకటి రాస్తున్నాను, జస్ట్ కొద్దిగా టెక్స్ట్ ఇస్తాను నేను. ఇది నేను టెక్స్ట్ ఇచ్చింది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఇచ్చాను. ఇప్పుడు AI సహాయంతో ఇక్కడ చూడొచ్చు ఎన్ని చేయొచ్చు దీనిలో. దీన్ని నేను ఇప్పుడు కంటిన్యూ రైటింగ్ కొట్టాను అనుకోండి, మొత్తం దాని గురించి డీటెయిల్గా రాస్తుంది అనమాట. అందరూ తెలిసిందే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే మనకి ఎనర్జీని సృష్టించలేము, దాన్ని అంతం చేయలేము. అది ఒక రూపం నుంచి ఇంకో రూపంలో ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది. అదే అనమాట మెయిన్. ఇది ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఇది మెయిన్ థీమ్ అనమాట. ఇది చూస్తే చాలా పెద్దగా ఇచ్చింది. దీన్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ చేసేసి ఇప్పుడు దీన్ని షార్టెన్ చేయమంటే చిన్నగా చేసేస్తుంది, మెయిన్ పాయింటే ఉంచుతుంది. మీరు ఓన్గా రాసినప్పుడు మనం చాలా తప్పులు రాస్తాం కదా, సో ఒకవేళ మీరు దాన్ని గ్రామర్ మిస్టేక్స్ ఏమంటే రివైజ్ చేయమంటే గ్రామర్ మిస్టేక్స్ రివైజ్ చేస్తారు. ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు చెక్ చేయండి ఒకసారి. అండ్ కెమెరాలో కూడా రీటచ్ ఉంది కదా, అంటే ఫీచర్స్ అన్ని ఒక చోట తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఎడిట్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ రీటచ్ అని ఉంది కదా, ఇక్కడ అన్ని ఫీచర్స్ అన్ని ఒక చోట వచ్చేసింది. ఇంతకుముందు ఇట్లా ఉండవు, ఎక్కడెక్కడో ఉంటాయి ఒక్కొక్కటి. మొత్తం గ్రూప్ వచ్చినాయి, ఎరేజర్ కానివ్వండి, ఎక్స్పాండర్, అడ్జస్ట్మెంట్, UHD, ఇలా మొత్తం ఒక చోటే తీసుకొచ్చి పెట్టేశారు ఇవి. ఇది కూడా బాగా అనిపించింది. ఇవి కొన్ని ఫీచర్స్. నెక్స్ట్ సెక్యూరిటీ పరంగా కూడా ఒక కొత్త ఫీచర్ యాడ్ చేస్తారు. ఇంతకుముందు ఫంటా చాయిస్ ఇదైతే లేదు. సెట్టింగ్స్ లో మీరు సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఉంది కదా, దీనిలోకి వెళ్ళారనుకోండి, కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంటుంది, ప్రైవేట్ స్పేస్ అని చెప్పేసి. ఇంతకుముందు ఫంటా చాయిస్ ఇదైతే లేదు. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. మీరు దీనికి సపరేట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను సపరేట్ క్రియేట్ చేసా ఒకటి. ఇది ప్రైవేట్ స్పేస్. మనం ఎంటర్ అయిన తర్వాత ఇది సపరేట్ స్పేస్ అనమాట. ఇంకా ఇక్కడ మీరు ఏదైనా ఫొటోస్ కానీ, మీ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ వీడియోస్ కానీ మీరు ఏదైతే సేవ్ చేసుకోవాలనుకుంటే ఇవన్నీ మీరు ప్రైవేట్గా సేవ్ చేసుకోవచ్చు. ఎవరు వాటిని యాక్సెస్ చేయడానికి అయితే ఉండదు. సో మీరు వెళ్తేనే ప్రైవేట్ స్పేస్లోకి మీరు ఏదైతే దాపెట్టుకున్నారో అవన్నీ మీరు చూడగలరు. ఇది కూడా యాడ్ చేస్తారు. ఇంతకుముందు మనకి ఫంటా చాయిస్లో లేదు ఇది. నెక్స్ట్ బ్యాటరీలో కూడా కొత్త ఫీచర్ యాడ్ చేస్తారు. సెట్టింగ్స్లో బ్యాటరీ అని ఉంది కదా, బ్యాటరీలోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ బ్యాటరీ సేవింగ్ మేనేజ్మెంట్ ఉంది కదా, దీనిలో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది మీకు, బ్యాటరీ లైఫ్ ఎక్స్టెండర్ అని చెప్పేసి. ఇది మీరు బ్యాటరీ కంప్లీట్గా డెడ్ అయిపోయింది, చాలా తక్కువ ఉంది, అట్లాంటి సిచ్యువేషన్లో ఒక 4 minutes వరకు మీరు ఫోన్ కాల్ అయితే మాట్లాడుకోవచ్చు కంప్లీట్ బ్యాటరీ ఎండ్లో ఉన్నప్పుడు కూడా.
అండ్ ఒకవేళ మీరు ఛార్జింగ్ పెట్టారు అనుకోండి ఆటోమేటిక్గా ఇది డిసేబుల్ అయిపోయింది, మా నార్మల్ మోడ్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐ ప్రొటెక్షన్ కూడా ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు. ఇక్కడ డిస్ప్లేలో మనకి ఐ కంఫర్ట్ అండ్ ప్రొటెక్షన్ ఉంది కదా, దీనిలోకి వెళ్తే ఐ ప్రొటెక్షన్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. ఇవి మేజర్గా చేంజెస్ అయితే ఒరిజిన్ OS 6లో చాలా కొత్తగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కొత్తగా ఫీల్ అవుతారు. ఒకవేళ మీరు ఫన్ టచ్ OS యూజ్ చేసి దీనికి వచ్చారనుకోండి, ఖచ్చితంగా UI అయితే మీకు నచ్చుతుంది. దీంతో కంపేర్ చేస్తే చాలా 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 బెటర్ అండ్ మంచి మంచి ఫీచర్స్ కూడా దీనిలో యాడ్ చేశారు. మీకు ఎలా అనిపించింది ఒరిజిన్ OS 6? మీరు ఏ ఫోన్ యూజ్ చేస్తున్నారు? వివో కానీ ఐక్యూ ఫోన్స్ యూజ్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఏ ఫోన్స్కి ఎప్పుడెప్పుడు వస్తుందో మళ్ళీ స్క్రీన్ మీద వేస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు మీ ఫోన్స్కి ఎప్పుడు వస్తుందో. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి వెళ్ళండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా ప్రొడక్ట్స్ సెలవు. బాయ్.